మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అనేక శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మరొకసారి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం ఆయన కాకినాడ వెళ్ళబోతున్నారు. కాకినాడలోనే బస చేయబోతున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం అదే జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం కూడా వెళ్ళి ఆయన అక్కడ స్వతంత్ర వేడుకల్లో అంటే ఆగస్టు 15 వేడుకల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అంటే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చేటువంటి ఈ వేడుక మనకి ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆగస్టు 15 వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఏదో ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తూ ఉంటారు. అంటే దేశం గురించి ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. అలాంటి దేశం గురించి మనకి అంటే ఎంతో అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విశ్లేషణ ఆయన ద్వారా అనేక సందర్భాల్లో విన్నాం. ఆయన దగ్గర నుంచి ఎన్నోసార్లు దేశభక్తిని ముఖ్యంగా ఆయన మాటల్లో మనకి వినిపించారు. కానీ ఆయన మంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి 15 ఆగస్టు వేడుకలను అద్భుతంగా పంచాయతీల్లో చేసుకునే విధంగా గతంలో 100 రూపాయలు ఉండేటువంటి దాన్ని మైనర్ పంచాయతీలకు దాదాపు 10,000 రూపాయలు చేస్తూ, మేజర్ పంచాయతీలకు 250 రూపాయల నుంచి 25,000 రూపాయలు చేసి భారతదేశ స్వతంత్రం ఎంత విలువైనదో, ఎంతో మంది కష్టంగా తీసుకొచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి భారతదేశ స్వాతంత్రాన్ని ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయాలి. దానికి పంచాయతీల నుంచే మొదలు కావాలి, పల్లెటూరుల నుంచే మొదలు కావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి పంచాయతీలకు కల్పిస్తూ పిల్లలను, పెద్దవాళ్లను, స్వతంత్ర సమరయోధులుగా అప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి, పిల్లలకి రేపటి తరాలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణను ఆయనే రేపొద్దున ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది పిఠాపురంలోనే. అది కూడా అక్కడ కాకినాడ జిల్లా వేదికగా పెరడ్ గ్రౌండ్ లో ఆయన రేపొద్దున జెండా వందనం కూడా చేసి ఆ తర్వాత పిఠాపురం కూడా ఆయన స్వగ్రహానికి వెళ్ళి అనేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత అక్కడ అడుగు పెట్టడం చూసాం. కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. అనేక సంస్కరణలకు సంబంధించి, చెత్త సేకరణకు సంబంధించి ఒక కొత్త పద్ధతిని కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పైలట్ ప్రాజెక్ట్ని చేయాలి అని చెప్పి కోరారు. అది కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి యోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఐఏఎస్ కృష్ణతేజ గారిని కూడా అక్కడికి పంపించి అనేక సమస్యల మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ఆయన అక్కడికి పంపించి అనేక రెండు రోజులు అక్కడే ఉండి ఆయన సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడ చేస్తే బాగుంటుంది, ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం ప్రజల ముందు చేస్తే అదొక అద్భుతమైనటువంటి వేదికగా నిలవబోతుందని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడే రేపు జెండా వందన కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున అక్కడకు దిగిన తర్వాత పంచాయతీ శాఖల్లో ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా దేశం మొత్తం మీద ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి దాన్ని వేదికగా పిఠాపురాన్ని మరొకసారి రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో నిలబెట్టడానికి ఆయన ముందుకొచ్చారు. రేపు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా మరొక ముఖ్య ఘట్టం అది కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే అన్నా క్యాంటీన్. ఎంతో మందికి ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వం మరుగున పెట్టినా కూడా, ముఖ్యంగా అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మందికి కడుపు నింపిన పరిస్థితి మనం అందరం చూసాం. దాన్ని కూడా గత ప్రభుత్వం మరుగున పడేసి ఆ అన్నా క్యాంటీన్లు కూడా పక్కన పెట్టేసి మొత్తం అంతా కూడా వేస్ట్ చేసేసిన పరిస్థితి చూసాం. కానీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఒక ఆగస్టు 15 రోజున మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే మళ్ళీ దాన్ని ప్రారంభించడం అనేది కూడా, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. పిఠాపురంలో దానికోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పిఠాపురం అంతా కూడా చాలా అద్భుతంగా రెడీ అవుతుంది. 15 ఆగస్టు వేడుకలకు, ఆగస్టు 15 వేడుకలకు, స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రేపొద్దున పిఠాపురం ఒక అద్భుత క్షణాల కోసం వెయిట్ చేస్తుందని అనుకోవచ్చు.